హాయ్ గైస్, ప్రవీణ్ పొగడల ఫాస్టర్ది. నిన్న సీసీటీవీ పోలీస్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అందులో మద్యం తీసుకోవడం, మద్యం షాప్కి వెళ్ళి అమౌంట్, ఆ స్లిప్పులు అవన్నీ ఏం చూపించలేరు. ఎందుకు చూపించలేరు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ అతనికి ఏమన్నా ఆకలి వేస్తుంది కదా స్టెప్ కొనుక్కోనికి. ఆ ఒట్టి ఇప్పుడు మద్యం తీసుకున్నప్పుడు వాటర్ బాటిల్ ఏదన్నా ఇప్పుడు కొనుక్కోవాలి కదా స్టెప్కి. అలాంటివి ఏం తీసుకున్నట్లు ఏడ చూపించలేరు. ప్లస్ మళ్ళీ ఇంకోటి, హెల్మెట్కు ఒక లోగో ఉంది. ఆ లోగో ఏడ కూడా లేదు. ఏ మద్యం షాప్ కాడ కానీ కొన్నట్లు ఆ లోగో మాత్రం ఏడ కనిపించట్లేదు. ఆయన ఏడ డెడ్ అయిండో ఆడ మాత్రమే హెల్మెట్కు ఆ లోగో ఉంది. ఇప్పుడు స్పీడ్లో వచ్చి తాకి అది బ్యాక్ సైడ్ బ్లడ్ వచ్చిందనేసి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి హెల్మెట్కి ఎందుకు ఏం కాలేదు సార్? ఇప్పుడు హెల్మెట్కి ఏం కాకపోతే హెడ్కి కూడా ఏం కావద్దు, మన నెత్తికి కూడా ఏం కావద్దు కదా. ఇప్పుడు ఏదైనా తాకిందంటే అంత బలంగా తాకితే హెల్మెట్ పగలాలి. హెల్మెట్కి ఒక లైన్ వల్లేదు, ఒక గీత వల్లేదు, ఏం వల్లేదు. ఆ బ్లడ్ ఎట్లా వచ్చిందో మళ్ళీ అక్కడ స్టిక్స్ ఉన్నాయి అక్కడిక్కడ, అది DNA టెస్ట్ కూడా చేయలేరు. అవన్నీ ఎలా తీసుకెళ్లారంటే పోలీస్ వాళ్ళు ఒక టమాటాల సంచి ఉంటుంది చూడండి, జాలి అసలు సంచిలో తీసుకెళ్లారండి. ఎప్పటిదాకా ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తాం? అసలు ఎవరైనా అలాంటి దాంట్లో తీసుకెళ్తారా? మొత్తానికి ఇది నాకైతే ఇది రైట్గా చేశారు అనేసి నాకైతే కన్ఫామ్గా చెప్తున్నా. ఇది రాంగ్. పోలీస్ వాళ్ళు ఇది అయితే తప్పుతో పట్టిస్తున్నారు. మీరు నిజమైన డ్యూటీ చేయండి సార్, మీకు సపోర్ట్గా ఎప్పటికుంటారు. అంతేగాని మీరు ఎవరెవరో మీ పై అధికారులకు ఆ విధంగా ఈ విధంగా అనేసి ఉంటే మాత్రం మీరు అన్యాయం చేస్తుంటే చేయండి, మా దేవుడు మాకు న్యాయం చేస్తాడు అనేసి నమ్ముతాం అంతే. ఇక అంతకుమించి ఇక మీ దగ్గర పవర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నోరెత్తినోని పిఎస్లు వేస్తారు, అంతకుమించి ఏం చేస్తారు మీరు? అందుకోసమే దేవునికి అప్పచెప్పేస్తాం. దేవుడు ఎట్లా చేసేది ఉంటే అట్లా చేస్తాడు. జై హింద్. అందరం ఒకటే, కలిసిమెలిసి బతకాలి. బాయ్.